ఆ రేడియేషన్ వల్ల ఈ ఎంప్లాయీ చనిపోయారని ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అదే కానీ ఇన్నుంటే ఆ రోజు ఆ మాట కానీ ఇన్నుంటే హైదరాబాద్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చేది కాదు అధ్యక్ష. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవరీవన్, డేటా సెంటర్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు మీరు అన్నట్టు డేటా సెంటర్ విషయంకి వచ్చేగల ప్రధానంగా మేడం గారు ఒక 3-4 అంశాలపై చెప్పారు అధ్యక్ష. మొదటిది నీటి భద్రత గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ నేను గౌరవ సభ్యులందరూ చెప్తున్నాను, ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్గా తీసుకుంటే సుమారుగా 3000 TMCలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది అధ్యక్ష. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం, అది అందరికి తెలిసిన విషయమే. ఈరోజు మనం చేసేది ఏంటంటే మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 gigawatts కెపాసిటీకి వస్తే సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ టెక్నాలజీ ఆఫ్ టుడే అధ్యక్ష. నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. సో టెక్నాలజీస్ కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఎమర్జ్ అవుతున్నాయి, కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు, ఎనర్జీ అవసరాలు కూడా కంప్యూటర్ తగ్గించే టెక్నాలజీ రోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. నంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలక్ట్రిసిటీ సిటీకి కావాల్సిన అవసరం, అంటే ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, మూడోది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది, అది 2ది. మూడోది ఇప్పుడే చెప్పినట్లు కూలింగ్ టెక్నాలజీ కూడా మారుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి. దానివల్ల పర్ యూనిట్ వాటర్కి కూలింగ్కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. 3. 4వది వచ్చేగల అధ్యక్ష, దయచేసి గౌరవ సభ్యులు అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ కమిట్మెంట్, అంటే ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 18 months తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తాం. ప్రత్యేకంగా డేటా సెంటర్స్కి వచ్చేగల డెడికేటెడ్ పైప్ లైన్స్ ద్వారా వాళ్ళకి నీరు అందిస్తున్నాం తప్ప ఎక్కడ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ నుంచి పైప్ లైన్స్ తీసుకుని సామాన్యులకి వెళ్లాల్సిన నీరుని మేము ఎక్కడ డైవర్ట్ చేయట్లేదు. దయచేసి ఇది గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు డేటా సెంటర్ గురించి ఇంత చర్చిస్తున్నాం, అదేవిధంగా ఎనర్జీ గురించి కూడా మాట్లాడాలి. 1 gigawatt థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష డేటా సెంటర్ కన్జ్యూమ్ చేసే నీరుకి 10 రెట్లు ఎక్కువ నీరు కన్జ్యూమ్ చేస్తుంది పర్ ఇయర్. కానీ దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సో కాల్డ్ ఎవరైతే ఇప్పుడు విశాఖపట్నంలో ధర్నా చేస్తున్నారో వాళ్ళు ఏనాడు థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడలే. సో ఎనర్జీ కావాలి బట్ డేటా సెంటర్ వద్దంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? హౌ విల్ ఇట్ వర్క్? ఈరోజు ఏఐ అనివార్యం, ఏఐ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈరోజు గూగుల్ అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుంది, ఇంకా పోటీపడి ఈరోజు అధ్యక్ష ఫోన్ నేను మెసేజ్లు తీసుకోవాలంటే భయపడుతున్నా, ఎందుకంటే ఇప్పుడు అందరు పోటీ పడుతున్నారు. విశాఖపట్నం మాకు ఎలకేషన్ ఇవ్వండి, మాకు ఎలకేషన్ ఇవ్వండి. ఈరోజు ప్రభుత్వం పిక్ అండ్ చూస్, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది 6.5 gigawatt కన్నా ఎక్కువ వెళ్ళొద్దు, పాలసీ 6.5, యువర్ టార్గెట్ 6.5. అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా 6.5 gigawatt మేము ఫుల్ఫిల్ చేసాం. ఇట్ ఈస్ ఓవర్, ఎలకేషన్ ఇస్ కంప్లీటెడ్. బెస్ట్ కంపెనీస్ ఎవరైతే ఎన్వైరన్మెంటల్ కాన్షియస్ ఉన్న కంపెనీసే వాళ్ళ మీద తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష.